మెదక్ జిల్లా కొల్చార మండలంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. సింగూరు నీటి విడుదలపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మణుడు చేసిన వ్యాఖ్యలను కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే మాటల్లో ఏమాత్రం నిజం లేదని, రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ నేతలపై అబద్ధ ఆరోపణలు చేస్తున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ మండిపడ్డారు. సింగూరు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటి విడుదలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే చేసిన విమర్శలను ఆయన కొట్టిపారేస్తారు. గతంలో తమ చొరవతోనే నీళ్లు వచ్చాయని సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీళ్లు రాకపోతే ఆ నెపాన్ని కాంగ్రెస్ మీద నెట్టడం వారి ద్వంద్వ విధానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సింగూరు నీటిని కాంగ్రెస్ అడ్డుకుంటోందన్న సునీత లక్ష్మణుడి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని మల్లేశం గౌడ్ స్పష్టం చేశారు. మంత్రిగా చేసిన అనుభవం ఎమ్మెల్యేకు చీవో విడుదలయ్యాక నీళ్లు రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదని ప్రశ్నించారు. రైతులకు బోనస్ ఇచ్చి ఆదుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బాంధవుడని, రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని విమర్శించారు. నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి నేతృత్వంలో త్వరలోనే జిల్లా మంత్రిని కలిసి నీటి విడుదల కోసం కృషి చేస్తామని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం అబద్దాలు చెప్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, పద్ధతి మార్చుకోవాలని బీఆర్ఎస్ నేతలకు హెచ్చరించారు.